అందరికీ నమస్కారం. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నది, వారు మాట్లాడిన వ్యాఖ్యల్ని వారు వెనక్కి తీసుకోవాలి, తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి అంటే. అమరావతి కీర్తి అజరామరం. అటువంటి అమరావతి గురించి ఇప్పటికీ కూడా ప్రజలు 11 సీట్లుగా పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి బాధ్యతారాహిత్యంగా ఇప్పుడు మాట్లాడతాం అంటే 5 కోట్ల మంది ఆగ్రహానికి గురి కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2014లో కట్టుబట్టలతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రెవెన్యూ లోటున్నా ఇక్కడికి వచ్చి పాలన సాగించారు. ఎందుకంటే రెవెన్యూ ఏపీలోనే ఉండాలి. మన 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 రాష్ట్రం మనకు అభివృద్ధి చెందాలి, మన రెవెన్యూ మన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో మనకి రాజధాని అనేది ఒక ఐకాన్. ఆ రాజధాని మనకు అవసరం కాబట్టి ఆ రోజున దివంగత పెద్దలు రామోజీరావు గారు అమరావతి పేరు కూడా సూచించారు, ఇంకా మేధావులు కూడా సూచించారు. కానీ ఈ రోజున ఇంకా విషం చెమ్మటం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొత్తగా కూడా మావిగన్ పేరు ఒకటి కూడా ప్రస్తావించారు. అసలు మావిగన్ అంటే ఏంది? మావిగన్కి అర్థం ఏంటి? జనం నవ్వుకుంటున్నారు. అసలు ఇప్పటికీ కూడా మారకుండా మావిగన్కి ప్రజల ఆమోదం ఉందని మాట్లాడటం హాస్యాస్పదంగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే అమరావతి ఎక్కడ, అమరావతి కీర్తి ఎక్కడ? ఇంద్రుడు దేవతలు ప్రతిష్ఠించిన శివలింగం అమరావతి. అమరావతి చరిత్ర ఎక్కడ? అమరావతి చరిత్రకి, అమరావతి శిల్ప సంపదకి, అమరావతి చరిత్రకి, అమరావతి కీర్తి అజరామరం. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన పేరు అమరావతి. అటువంటి అమరావతిని కాదని మళ్ళీ మావిగనని మాట్లాడతాం. ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చిన తర్వాత కూడా అపురూపంగా 24 గంటలు అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్న తరుణంలో మళ్ళీ మాట్లాడుతూ ఓర్చుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నట్లని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా అమరావతికి సపోర్ట్ చేయండి, మీకు కాస్త కూస్త ఉంటుంది. మీరు సపోర్ట్ చేయకుండా ఎట్లానే మాట్లాడితే ఇంకా ప్రజల నుంచి ఇంకా ఆగ్రహవేశాలు వెల్లువెత్తే అవకాశం ఉంది. మీ పాలనలో ప్రజావేదికతోటి కూల్చివేసి ప్రభుత్వ ఆస్తిని విధ్వంసం చేసి 5 సంవత్సరాలు రాజధాని అమరావతి విధ్వంస పాలన చేసి కంప్లీట్గా దేవస్థానం టు న్యాయస్థానం, న్యాయస్థానం టు దేవస్థానం వెళ్ళిన రైతులను కూడా తన్నించిన చరిత్ర మీది. వారు బాధలు పడలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉన్నారు. 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట ఆడి ఆ సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పి పూర్తిగా రాజధాని నిర్వీర్యం చేసి, ఒక మంత్రి గారు శ్మశానం అంటారు, ఒకళ్ళు వెడారంటారు, బాధ్యత గల మంత్రులుగా ఉంటూ ఒక రాజధానిని ఆ రకంగా మాట్లాడుతూ